పని లేక ఫ్రస్ట్రేషన్ లో ఏం చేయాలనో ఎటు పాలుపోక రోజుకు 2 ప్రెస్ మీట్లు, ఒక ట్విట్టర్, ఇంకొక పరామర్శ, ఇట్ల పేరు మీద మీరు చేస్తున్న ఈ యాగి ఏదైతే ఉందో నవ్వొస్తున్నది మిమ్మల్ని చూస్తుంటే. ఈ సో ఏదో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉంటే ఈ గతి పట్టేది కాదు కదా. ప్రభుత్వం వచ్చే వరకు రాజులం అనుకోవడం, అందలం ఎక్కిచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇస్తే అందలం ఎక్కి వాళ్ళని అనగదొక్కే కుట్రలు చేస్తుంది. ఇలా శ్రీరంగ నీతులు చెప్తుంటే ఆ రోజు మీరేం చేసిందనే దానికి సమాధానం లేకుండా పోతుండే. కాబట్టి నేనేమంటున్నంటే, మీరు మీ యొక్క ప్రవర్తనను మార్చుకోకపోతే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు ఇక మళ్ళీ మీ భాషలు, మీ వేషాలన్నీ కూడా మొదలైతే మళ్ళీ టీం బి వస్తుంది. ఇక దానికి మళ్ళీ తట్టుకోలేరు. చూసిందా ఇట్లా అంటారు. కొంచెం మీ భాషకు మళ్ళీ మాట్లాడాలంటే కూడా విఘ్నత ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఎక్స్పైరీ పార్టీని బతికించుకునే వ్యూహంలో ఉన్నా కూడా లాభం లేని పనికి ఎంత కొట్లాడినా వేస్టే. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ నాయకుల మాటల్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకు మతి తప్పి గతి తప్పి ఏంటో వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.